ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి? హే స్టాండప్, సిట్ డౌన్, క్లోజ్ ద డోర్, కమ్ ఇన్ సైడ్, ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్సెసే కదా. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎంట్రీటీస్ కానివ్వండి, ఆర్డర్స్ కానివ్వండి, కమాండ్స్ కానివ్వండి, వీటన్నిటిని ఏ విధంగా చెప్తాం మనం? ఇంపరేటివ్ సెంటెన్సెస్లో చెప్తాం. హే సిట్ డౌన్, కమ్ హియర్, క్లోజ్ ద డోర్, లిజన్ టు మీ. సో ఇవన్నీ ఏంటి? ఆర్డర్స్, ప్లీజింగ్స్. ప్లీజ్ లిజన్ టు మీ, నేను చెప్పేది విను. ఇవన్నీ ఏంటి సార్ అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్. పొలైట్గా మనం రిక్వెస్ట్ చేయడం కానీ, ఆర్డర్ చేయడం కానీ, కమాండ్స్ ఇవ్వడం కానీ, ఎంట్రీటీస్ కానివ్వండి, వీటన్నిటి మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్లో నేర్చుకున్నాం కదా. 4 రకాల టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనం నేర్చుకుంటున్నప్పుడు వీటి గురించి చెప్పుకున్నాం కదా. సార్ మరి ఒకవేళ యాక్టివ్ వాయిస్లో ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఉంటే ఏ విధంగా చేంజ్ చేయాలి సార్? సో నౌ వీఆర్ హియర్ టు లెర్న్ హౌ వీ కెన్ చేంజ్ ఈజీలీ. ఇలాంటి వాటిలో మనకు తెలుసు సబ్జెక్ట్ ఉండదు. ఇంపరేటివ్ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ ఉండదు అని గతంలో మనం నేర్చుకున్నాం. ఎందుకు ఉండదు సార్ అంటే ఇవి ఇంపరేటివ్ సెంటెన్సెస్, కమాండ్స్ని ఇస్తాయి. ఇందులో అంతర్లీనంగా సబ్జెక్ట్ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. వీ షుడ్ అండర్స్టాండ్ దాట్ ద సబ్జెక్ట్ షుడ్ బి యూ. అంటే మనకే ఆ కండిషన్స్ ఇస్తున్నారని. ఇప్పుడు నా క్లాస్ వింటున్నారు మీరు, ఓకే నా వీఆర్ కన్క్లూడింగ్ ద క్లాస్ బాయ్ అన్నాను అనుకోండి, నేను ఎవరికి బాయ్ చెప్పినట్టు? మీకు బాయ్ చెప్పినట్టే కదా. లిజన్ టు మీ అన్నాను అనుకోండి, ఎవరికి చెప్పినట్టు? నేను మీకు చెప్పినట్టే కదా. సో ఇలా అంతర్లీనంగా ఆ సబ్జెక్ట్ లేకపోయినా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి సెంటెన్సెస్ని ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటున్నాం. ఇందులో ఒకసారి మనం చూద్దాం. వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇందులో సబ్జెక్ట్ ఉండదు. సార్ మరి ఎట్లా సార్, మనకు సబ్జెక్ట్ లేదు కదా, దీన్ని ఏ విధంగా చేంజెస్ చేయాలి అంటే సింపుల్. మన ఫ్రెండ్ ఉన్నాడు లెట్, ఆయన వస్తాడు, ఆబ్జెక్ట్ ముందు తీసుకొస్తాడు, బీ ప్లేస్ తీసుకొచ్చి V3గా మారుస్తాము, అంతే సింపుల్. ఇవి గతంలో అడిగిన ప్రశ్నలు మిత్రులారా. చూడండి, పోస్ట్ ద లెటర్ టుడే. సింపుల్, పోస్ట్ V1 ద లెటర్ టుడే, ఎక్స్ట్రా వర్డ్స్ ఉన్నాయి. ద లెటర్ అనేది ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ అవుతుంది. మన రూల్ ప్రకారం ఏం చేయాలి? లెట్ ముందుకు తీసుకురావాలి. లెట్ తర్వాత ఆబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి లెట్ ద లెటర్ బి, వర్బ్ యొక్క 3వ రూపం పోస్టెడ్ బై, సారీ లెట్ ద లెటర్ బి పోస్టెడ్. అక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రా వర్డ్స్ ఏమున్నాయి? టుడే. సో సింపుల్గా వాడు సబ్జెక్ట్ ఇవ్వలేదు, నేను కూడా సబ్జెక్ట్ రాయను. సో సబ్జెక్ట్ రాయకుండానే మనం సెంటెన్సెస్ చేంజ్ చేస్తాం. ఇది ద బెస్ట్ బ్యూటీ ఆఫ్ అవర్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్.